హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా, ఫ్లఫీగా, సాఫ్ట్గా ఉండే ఎగ్లెస్ కేక్ ఎలా చేయాలో చూద్దామండి. అది కూడాను ఓవెన్ లేకుండా మనం స్టవ్ మీదే ఈజీగా చేసేసుకుందాము. పర్ఫెక్ట్గా మంచి రుచిగా వస్తుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మిక్సీ జార్లో 1 కప్పు వరకు బాంబే రవ్వ అండి, మనం ఉప్మా చేయడానికి వాడతాం కదా తెల్ల రవ్వ, అది 1/2 కప్పు వరకు షుగర్ తీసుకున్నాను. అలానే ఒక 3 యాలకులు, ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని దీన్ని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకుందాము అండి. మీరు యాలకుల ప్లేస్లో వెనీలా ఎసెన్స్ ఇలా ఏదైనా ఎసెన్స్ కూడాను తీసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నది ముందుగా తీసుకున్న గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. దీనిలో 1/2 కప్పు వరకు ఎటువంటి స్మెల్ లేని ఆయిల్ ఉంటుంది కదా, రిఫైండ్ ఆయిల్ తీసుకుంటున్నానండి. లైక్ సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇలాంటివి తీసుకోవచ్చు. వేరుశనగ నూనె మాత్రం తీసుకోకండి, కేక్ అనేది స్మెల్ వస్తుంది, తినలేము. ఇలా రిఫైండ్ ఆయిల్ కానీ మీ దగ్గర నెయ్యి ఉంటే ఇంకా మంచిదండి, మంచి రుచిగా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మనం తీసుకున్న రవ్వకి పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు 1 కప్పు వరకు మైదా తీసుకొని దీన్ని ముందుగా నేను జల్లెడ వేసుకుంటున్నానండి, ఉండలు ఏమీ లేకుండా. మీరు మైదా వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో గోధుమ పిండి, రాగి పిండి ఇలా ఏదైనా కూడాను తీసుకొని చేసుకోవచ్చు. ఇలా మైదాని మొత్తం సీవ్ వేసుకున్న తర్వాత పిండి బయటకి పడిపోకుండా మెల్లిగా ఏదైనా స్పాచ్లాతో కానీ లేదా గరిటెతో కానీ విస్కర్తో కానీ మెల్లిగా మిక్స్ చేసుకుంటూ ఉందాము అండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా రవ్వ పిండి చక్కగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను కాచి చల్లార్చిన పాలు 1.5 కప్పు తీసుకుంటున్నానండి. పాలు మొత్తం ఒకేసారి వేయకుండా ముందుగా 1 కప్పు పాలు వేసి ఇలా మెల్లిగా పిండికి రవ్వకి పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అండి. ఎక్కడ ఉండలు రాకుండా మొత్తం మిక్స్ అయిపోయే విధంగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుతూ ఉండగానే ఇది మొత్తం చిక్కపడుతూ ఉంటుందండి. మనం వేసిన పాలు అనేది రవ్వ అబ్జార్బ్ చేసుకొని ఇది కాస్త థిక్గా అవుతూ ఉంటుంది. ఇలా ఉండలు ఏమీ లేకుండా మొత్తం కూడాను మిక్స్ అయిపోయిన తర్వాత మిగిలిన 1/2 కప్పు పాలు ఉంటాయి కదా, వాటిని కూడాను లాస్ట్లో వేసి మరొకసారి మిక్స్ చేస్తున్నాను. ఇది మిక్స్ చేసుకునేటప్పుడు మాత్రం ఒక్క డైరెక్షన్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలండి. దాన్నే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. కేక్లు ఏవి చేసినా సరే ఇలా మిక్స్ చేసుకుంటేనే మనకి కేక్ అనేది చక్కగా పొంగుతూ ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, పాలు మొత్తం కూడాను మిక్స్ అయిపోయాయి కదా. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఏదైనా గిన్నె కానీ లేదా కుక్కర్ కానీ పెట్టి దాంట్లో సాల్ట్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏదైనా స్టాండ్ ఉంటుంది కదా, ఇలా స్టాండ్ కానీ ప్లేట్ కానీ పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకోవాలండి 10 నిమిషాలు. ఈలోపు ఏదైనా గిన్నెలో కొంచెము నెయ్యి వేసేసుకొని మొత్తం అప్లై చేసుకొని అలానే పొడి పిండి మైదాని కూడా వేసుకొని చుట్టూ అప్లై చేసేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనము ఈజీగా డీమోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకొని ఉంచుకున్న బ్యాటర్ని వేసి ఇలా ఎయిర్ గ్యాప్స్ ఏమీ రాకుండా ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకొని ఇలా సాల్ట్ పైన పెట్టేసుకొని పైన మూత పెట్టి కనీసం 40 నుంచి 50 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి. నాకు ఇక్కడ 40 నిమిషాల టైం పట్టిందండి. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. నైఫ్ని ఇలా గుచ్చితే ఏ మాత్రం అంటుకోకుండా ఉండాలి, టూత్పిక్ కానీ నైఫ్ కానీ. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా కేక్ రెడీ అయిపోయినట్లు, బేక్ అయినట్లు. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్స్ని ఇలా నైఫ్తో తీసుకుంటూ దీన్ని బోర్లా వేసుకుంటే చూడండి ఎంత ఈజీగా డీమోల్డ్ అయిపోయిందో. చక్కగా మంచి షేప్లో అలానే టెక్చర్తో మంచి కలర్తో అయితే మనకి కేక్ అనేది రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ చేసింది రవ్వ కేక్ కదా, మీరు ఇలానే బేసిక్ కేక్స్ కూడాను చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా వచ్చిందో. కేక్ అయితే ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చింది. ప్రెస్ చేస్తే ఎంత ఫ్లఫీగా ఉందో చూసారు కదా. మనకి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో పిల్లలు ఇష్టపడినప్పుడు క్రిస్మస్ టైము, న్యూ ఇయర్ టైంలో కూడాను చేసి హెల్తీగా పిల్లలకి ఇలా పెట్టుకోవచ్చు.
తీసుకోవచ్చు. మీరు షుగర్ ప్లేస్లో బెల్లం తీసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ తీసుకున్నది పర్ఫెక్ట్గా సరిపోయింది. కావాలంటే ఇంకో హాఫ్ కప్ ఎక్కువ తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్